హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్ గారు. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, బుక్స్ బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలి కదా. నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాను. ఏం తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే లాస్ట్ ఇయర్ శివాంష్కి యూనిఫామ్ తీసుకున్నాము, 2 pairs కూడా తీసుకున్నాము. ఈ ఇయర్ కూడా యూజ్ అవుతుందని. కానీ ఈ ఇయర్ అయితే యూనిఫామ్ చేంజ్ చేశారు. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇద్దరికి శివాంష్కి బిన్సిని కూడా జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరికైతే యూనిఫామ్స్ తీసుకున్నాము. నాకైతే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా ఎక్కువ అనిపించింది యూనిఫామ్ కాస్ట్. లాస్ట్ ఇయర్ మాకైతే చాలా కొంచెం బెటర్గా అనిపించింది, కానీ ఈ ఇయర్ అయితే ఒక పెయిర్ అంటే పిల్లలకి ఒక పెయిర్ 1500 పడుతుంది. ఇద్దరికి టూ పెయిర్స్ తీసుకుంటే 6000 యూనిఫామ్స్కే అవుతున్నాయి. అంత కాస్ట్ ఉంది యూనిఫామ్ అయితే. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వక ముందుకు మేము వెళ్ళినా సరే చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా పిల్లల్ని తీసుకొనే వెళ్ళాము. వీడియో తీయడానికి అవ్వలేదండి, చాలా రష్ ఉంది కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను అనేసి వీడియో తీయలేదు. అందుకే ఏం తీసుకున్నానో చూపిస్తాను. మీ దగ్గర మీ పిల్లల యూనిఫామ్ ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ రవీంద్ర టెక్స్టైల్స్లో తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే తీసుకున్నాము. ఇంకా పిల్లలకి అక్కడే తీసుకోమని స్కూల్ వాళ్ళు చెప్పారు, మేమైతే అక్కడే తీసుకున్నాము. అలాగే శివాంష్కి అయితే బ్యాగ్ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ బ్యాగ్ ఉంది, అది బాగుంది, ఇంకా యూజ్ చేస్తుంది. ఒకవేళ అది పాడైపోతే మళ్ళీ తీసుకోవచ్చు అనేసి అయితే ఓన్లీ బిన్స్కి మాత్రం ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాను. ఇంకా మీకు తెలుసు కదా, స్లేట్లు ఇద్దరికి చెరొక స్లేట్ తీసుకున్నాను. శివాంష్కి స్కూల్లోనే ఇస్తానన్నారు, బుక్స్ అన్నీ స్టేషనరీ కూడా ఇస్తానన్నారు. అందుకే ఏం తీసుకొని రాలేదు, ఓన్లీ స్లేట్ మాత్రం తీసుకున్నాను. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు కదా. మేడం కలిసి చెప్పారు, మేము ఇస్తాము, ఎక్కువ కొనకండి అనేసి. ఒకవేళ స్లేట్ తీసుకొని అయితే వచ్చాను. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు, ఎందుకు తీసుకొని వేస్ట్ చేయమని అయితే తీసుకోలేదు. లంచ్ బ్యాగ్ కూడా శివాంష్కి లాస్ట్ ఇయర్ది ఉంది, కానీ మళ్ళీ తినకు కొత్త తీసుకొని తనకు పాతంటే ఇద్దరు కొట్టుకుంటారు అనేసి అయితే ఇద్దరికి సేమ్ ఉంటుంది కదా అనేసి అయితే సేమ్ తీసుకొని వచ్చాను. బిన్సీ శివాంష్కి షూ కూడా లాస్ట్ ఇయర్ది ఉంది, బాగానే ఉందనేసి అయితే షూ తీసుకుని రాలేదు. ఓన్లీ బిన్సీకి మాత్రమే ఒక బ్లాక్ షూ తీసుకొని వచ్చాను. లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఇంకా తనకు తీసుకోలేదు. సాక్స్ కూడా చేంజ్ చేస్తారు వీళ్ళైతే, ఇంకా సాక్స్ కూడా మళ్ళీ కొత్తవి తీసుకోవాలి. ఇంకా కొన్ని అయితే తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఆ రోజు మేము నైట్ వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది, లేట్ అయిపోయింది చాలా. అందుకే ఇంకా మిగిలినవన్నీ మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి షాపింగ్ చేయవచ్చు అనేసి, పిల్లలు ఇంకా పడుకునే టైం అయిపోయింది కదా అనేసి అయితే చేయలేదు. ఇంకో రోజు వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాను. ఒకవేళ వీలుంటే అవి కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చాననేసి. ఇంకా పిల్లలకు కావాల్సినవి ఉంటాయి కదా, ఒకేసారి తీసుకొని వచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని తీసుకొచ్చినా అన్నీ పడేస్తారు, తెలిసిందే కదా. పెన్సిల్ క్రేయాన్స్ అయితే లాస్ట్ ఇయర్ శివాంష్కి చాలా యూజ్ చేసింది, అందుకే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఎరేజర్స్ పెన్సిల్స్ అయితే ఇంకా స్లేట్ పెన్సిల్స్ మనం ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళు రోజు పడేసే వస్తారు, అందుకే 2 బాక్సెస్ తీసుకున్నాం ఈసారి. ఇంకా ఎరేజర్ కూడా ఒక బాక్స్ తీసుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకున్నా మనం సరిపోవు, మళ్ళీ తీసుకుంటానే ఉండాలి. స్లేట్ కూడా మా శివాంష్కి లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా యూజ్ చేసింది, కానీ ప్రస్తుతానికి అయితే నేను ఒక్కొక్కటే తీసుకొని వచ్చాను. ఒకవేళ మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు కదా అనేసి. ఇంకా మీ పిల్లలకి మీరేం తీసుకున్నారు? మీరు స్కూల్కి పంపిస్తున్నారా? మా పిల్లలకైతే 17th నుంచి స్టార్ట్ స్కూల్స్, కానీ ఇంకా ఎప్పుడు పంపించాలో చూడాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతే ఆడుకోవడానికి టైమే ఉండదు. మా పిల్లలైతే చూడండి ఎలా ఆడుకొని మళ్ళీ బయటికెళ్ళి ఆడుతున్నారు. లైట్గా వర్షం పడుతూ ఉంది, పక్కింటి వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఆడుకుంటున్నారు. పిల్లల్నైతే నేను ఇంతకుముందు బయటికి పంపించకపోయేదాన్ని ఆడుకోవడానికి. శివాంష్క బిన్సి ఇంట్లోనే ఆడేవారు, కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం కదా, అప్పుడైతే అక్కడ పిల్లలతో ఆడి వచ్చి ఇద్దరే డే అంతా ఇంకా ఇంట్లో ఉండి బోరింగ్గా ఫీల్ అవుతున్నారని అయితే ఇంకా బయటికి ఆడుకోవడానికి పంపించాను. వర్షం తగ్గి ఇంకా బయట అయితే ఆడుతున్నారు. ఇక్కడ వరకు వీడియో చూశారు కదా, ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.